హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఇక్కడ రాగానే కుక్కర్ పెట్టి రెడీగా ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే ఒక సింపుల్ మెథడ్లో ఒక చిన్న రెసిపీ చేసి చూపించడానికి అయితే వచ్చాను. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మనం పప్పు, పాలకూర, పప్పు, తోటకూర అన్నీ మనం కుక్కర్లో పెట్టుకుంటామని. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కందిపప్పు ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుని ఉంచుకున్నానండి. ఇప్పుడైతే కందిపప్పు కుక్కర్లో యాడ్ చేసుకుంటున్నాను. కందిపప్పు అంతా కూడా ఎక్కువసేపు నానవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో వేసేసుకుంటాం కాబట్టి అది మెత్తగానే అయిపోతుంది. అదే నార్మల్గా ఉడకపెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఎర్లీగా చేసుకోవాలంటే కనుక ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేసేసుకున్నాను. కందిపప్పులో ఎంత వాటర్ వేసుకోవాలో కుక్కర్లో సరిపడినంత వాటర్ అయితే నేను వేసుకున్నాను అనమాట. దానికి మెజర్మెంట్స్ అయితే ఏమీ లేవండి. ఉడికిన తర్వాత మనం కావాలంటే మరలా తర్వాత వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పొనగంటాకు అనమాట. ఇది ఆకులో వేసుకుంటే కొంచెం పొడవుగా సన్నగా ఉంటుంది కదండి, పిల్లలు తినడానికి అయితే ఇష్టపడరు అనమాట. అందుకని నేను ఏం చేశానంటే ఆకంతా శుభ్రం చేసుకొని కొంచెం చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆకు దొరికితే కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇంతలా చెప్తున్నానంటే ఇది చాలా బలమైన ఆకు అనమాట అండి. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా ఇది చాలా మంచిది హెల్త్కి. ఇది ఏంటి బోన్స్కి కూడా మంచిది, నెక్స్ట్ కంటి చూపుకి కూడా చాలా మంచిది అండి. ఇక్కడైతే నేను అందులో యాడ్ చేసుకోవడానికి టమాటోస్, అలాగే ఇక్కడ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. అలాగని పప్పులో కూడా ఎక్కువ ఆనియన్స్ ఏం పడవు మనకి, ఇవి అయితే సరిపోతాయి. ఆనియన్ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు టమాటా కూడా నేను యాడ్ చేసుకుంటాను. టమాటాస్ ఏంటంటే చిన్నవి కాబట్టి నేను జస్ట్ హాఫ్కి అయితే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఎలాగ మనం కుక్కర్లో వేసుకుంటాం కాబట్టి అవి మెత్తగా ఉడికిపోతాయి అనమాట. ఈ పక్కన మా అబ్బాయి అయితే నిలబడి చూస్తున్నాడు. నేను కూడా ఏం చేస్తావో చూస్తానమ్మా అని చెప్పి ఆ పక్కన నిలబడ్డాడు అనమాట. ఇప్పుడైతే నేను పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు వేసుకున్నాను. మా అబ్బాయి నేను కలుపుతానమ్మా అని చెప్పి అంటున్నాడు పక్కన నిలబడి. ఈరోజు స్కూల్ అయితే డుమ్మా కొట్టాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే కారం యాడ్ చేసుకుంటున్నాను. కారం వేసుకున్నాను. మనకి ఎంత కారం కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. వీలైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. నేను పిల్లల కోసం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోలేదు. నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. నేను కొంచెం పప్పు ఎక్కువే వండుతున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి పప్పు అనేది, అందుకని నేను పప్పు అయితే ఎక్కువ కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం చిటికెడు మనకి జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అదంతా ఒకసారి కలిసేటట్టుగా మనం కలిపేసుకుందాం. మొత్తం అన్నీ కూడా అందులో మొత్తం కలిసేటట్టుగా. ఇదిగోండి ఇక్కడైతే కనిపిస్తున్నాయి మీకు నేను ఏమేమి వేసాను అనేది. చూస్తున్నారు కదా, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ అయితే సరిపోతుందండి. మ్యాక్సిమం 4 విజిల్స్ అయితే సరిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది, పర్వాలేదు. ఇప్పుడైతే ఇక్కడ మూత పెట్టుకున్నాను. విజిల్ కూడా పెట్టుకొని మనం ఇంకా 4-5 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడైతే పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు నేను పొనగంట ఆకుకూర చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, పొనగంట ఆకు అంటారు. పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుందండి. మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈ ఆకు వాళ్ళకి తెలుస్తుంది. ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నాకు 4-5 విజిల్స్ అయితే వచ్చేసేయండి. ఆఫ్ చేసుకున్నాను. దానిపైన ఉన్నదంతా కూడా ఆవిరిపోయినంత వరకు ఆగాను అనమాట. ఇప్పుడైతే నేను ఆ విజిల్ తీసేస్తున్నాను. విజిల్ తీసి ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఎలా కుక్ అయింది ఏంటి, ఎలా ఉడికిందో. చూస్తున్నారు కదా, పొగలు పొగలుగా వస్తుంది. అది మూత తీయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట. నేను ఇప్పుడు పప్పు గుత్తితో ఒక్కసారి ఇదంతా నేను మెదుపుకుంటున్నానండి, మెత్తగా చేసుకుంటున్నాను. ఆల్రెడీ కుక్కర్లో పెట్టగానే అది మెత్తగా అయిపోతుందిలేండి, కాకపోతే ముక్కల్లా కనిపించకుండా ఉండకూడదని చెప్పి నేను మొత్తం అంతా ఈ పప్పు గుత్తితో అదంతా చేసుకుంటున్నాను, మెత్తగా చేస్తున్నాను అన్నమాట. చూడండి, వాటర్ అయితే అందులో బాగానే ఉంది. మా ఇంట్లో ఏంటంటే కొంచెం పప్పు అనేది తిక్కుగా తినరండి, కొంచెం పలచగా అంటే కొంచెం వాటర్గా ఉంటే తింటారనమాట. కలుపుకునేటట్టుగా బాగుంటుందని చెప్పి మా ఇంట్లో వాళ్ళు అయితే ఇలా ఇష్టపడతారండి. మరి ముద్దగా అయితే చేయను, ఎందుకంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే మంచిదండి. ఎందుకంటే మనం ఒకవేళ లేట్గా తింటాం అనుకోండి, ఆ టైంకి దగ్గరగా అయిపోతుందండి పప్పు అనేది. అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనం తినే టైంకి అది పలచగా కూడా ఉంటుందన్నమాట. బాగుంటుంది, మనం రైస్లో కూడా కలుపుకొని తినడానికి అయితే బాగుంటుంది. ఇక్కడైతే నేను టమాటోస్ చిన్నవి కాబట్టి నేను ఒక 4 టమాటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఒక పెద్దవైతే కనుక ఒక 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం పలచగా ఉండాలని, తిక్కుగా కాకుండా. ఇదిగోండి ఇక్కడైతే నేను వాటర్ వేసుకున్నాను. చక్కగా కనిపిస్తుంది కదండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను మరలా ఇదంతా కలిపేసుకొని కింద కొంచెం ఒక 2 మరుగులు వచ్చినంత వరకు స్టవ్ ఆన్ చేసుకుంటే సరిపోతుందండి.
ఇదిగోండి ఆకు కూడా కొంచెం కనిపిస్తుంది. అది ఆకుగా వేసామనుకోండి పిల్లలు ఇష్టపడరు అనమాట. అందుకని నేను ఆకు అలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందామండి. తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చిన్నదైతే తాలింపు కోసం పెట్టుకున్నాను. చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను అనమాట. మీకు తెలుసు కదండి, పప్పులో మనం ఏమైతే తాలింపుకి వేస్తాం మీ అందరికీ తెలుసు. నేనైతే ప్రత్యేకంగా అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. మనం రెగ్యులర్గా తాలింపులకు వాడేవి అయితే నేను కూడా యూస్ చేసుకుంటున్నాను. అయితే నేను ఈ సింపుల్ మెథడ్ అనమాట అండి. ఇప్పుడు స్కూల్కి గబగబా పిల్లలకి మనం రెడీ చేసి లంచ్ బాక్స్ ఇవ్వాలంటే చాలా ఈజీగా అయిపోతుందండి. పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదనమాట. చాలా తొందరగా అయిపోతుందండి పప్పు పొనగంటాకు అనేది. పప్పులు ఆకుకూర వేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుని అయిపోతుంది. కాకపోతే పిల్లలకి ఇది మంచి ఆకు కాబట్టి ఈ రకంగా చేసి పెడితే తింటారని. నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడైతే ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ నేను ఒక ఎండుమిర్చే వేసుకుంటున్నాను. మా ఇంట్లో పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు. కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. మీకు కావాలంటే ఎండుమిర్చి మీరు ఒక 3-4 యాడ్ చేసుకోండి. మీ ఇష్టమైంది, మీ ఇంట్లో వాళ్ళు ఎలా తింటారో దాని ప్రకారంగా మీరు వేసుకోండి. ఇక్కడైతే నేను వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకుంటున్నాను. పోపులన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను అనమాట. తాలింపు అన్నీ కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే అది తాలింపు అయిన తర్వాత మనం పప్పులో యాడ్ చేసుకుందామండి. చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లో ఉన్న వాటితో అయిపోతుందండి. ఏంటి పప్పు కూడా చూపించాలని మీరు అనుకోవద్దు. ఇప్పుడు వంట బిగినర్స్ కూడా ఉంటారు కదండి, తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు హాస్టల్లో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సింపుల్గా చేసుకునేటట్టు ఉంటుందన్నమాట రెసిపీ. ఈజీ కూడా అండి, పెద్దగా కష్టపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఇందులోకి మనం ఇంట్లో పాపడాస్ ఉంటాయి కదండి, అప్పడాలు, అవి వేపుకొని పప్పులో తిన్నా చాలా బాగుంటుంది. వడియాలు కూడా మనం తినచ్చండి, బాగుంటుంది ఈ పప్పులోకి అయితే మాత్రం. మీరు ఒకసారి ట్రై చేస్తే మీరే అంటారు చాలా బాగుందండి మీరు చెప్పిందని చెప్పి మీరు అంటారు. ఒకసారి మీరు వండుకొని ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే వెల్లుల్లిపాయ హప్పమని పేలిందండి వెనక్కి. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా తాలింపు అయితే అయిపోయిందనమాట. తాలింపు కూడా కొంచెం బాగా అయిపోయిన తర్వాత మనం పప్పులో అయితే యాడ్ చేసేసుకుందాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏ ఆకు దొరికినా పప్పులో వేసుకోండి. కాకపోతే పొనగంటాకు అనేది కూడా ఇంకా మంచిది కదండి. నెక్స్ట్ నేను ఇందాక చూపించాను కదండి పొనగంటాకు, దాని కాళ్ళు మీకు ఒకవేళ ఉంటే కనుక మీరు మనం తెచ్చుకున్న ఆకుకూరలో కాళ్ళు ఉంటాయి కదండి, ఆ కాళ్ళు మన కుండీలో వేసేసుకుంటే కనుక నాటుకుంటే వచ్చేస్తుందండి, ఈజీగా ఆకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ తాలింపు అయిపోయింది కదా, నేను పప్పులో అయితే యాడ్ చేసేసుకున్నాను. చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, ముద్దగా కూడా అవ్వలేదు, దగ్గరగా తిక్కుగా లేదు, పలచగా ఉంది. ఇప్పుడైతే మరలా ఒక్కసారి స్టవ్ ఆన్ చేసాను, తాలింపు వేసుకున్నాను కదా, ఆ తాలింపుది కూడా మొత్తం దాంట్లోకి దిగాలని చెప్పి నేను మరలా ఒక్కసారి ఒక మరుగు వచ్చాక నేను ఆఫ్ చేసేసుకుంటాను అనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా వచ్చింది ఏంటనేది. నెక్స్ట్ మీరు ఆకు తెచ్చుకున్నప్పుడు దాని కాళ్ళు కుండీలో నాటుకోవడం మర్చిపోకండి. కుండీలో నాటుకోవచ్చు, లేదా నేల మీద అయినా పెట్టుకోవచ్చు అండి. చాలా తొందరగా వచ్చేస్తుంది ఆకు. మనకి దానికి పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదండి. నెక్స్ట్ అంత సదుపాయాలు కూడా దానికి చేయవలసిన పని ఏమీ లేదు. అది వేసేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకుంటే రోజుకి అది మొక్క అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. ట్రై